ఆరాధనలో మనమున్నాం. కొద్దిగా దేవుని మాటలు ఆరాధనకు సహకారంగా చూసుకొని ముందుకు దాటి వెళ్దాం. పాత నిబంధనలో నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నాం ఆరాధనకు సహకారంగా. నిర్గమాకాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోచెను. యెహోవాయే నా బలం, యెహోవాయే నా బలము, నా గానము. ఆయన నాకు రక్షణయు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెను. మంచిది. మనం చదువుకున్న ఈ లేఖన భాగం ఆరాధనకు సహకారంగా నిర్గమాకాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నాం. మొదటి వచనంలో గమనించినట్లయితే అక్కడ మొదటగా వ్రాయబడిన ఒక మాటను గమనించండి. మొదటి వచనంలో అప్పుడు ఏమన్నది అక్కడ? అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. మా సెల్లు సైలెంట్లో పెట్టుకోండి. ఆరాధనలో ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి మీ సెల్ ఫోన్స్ను స్విచ్ ఆఫ్ లేదా సైలెంట్లో పెట్టుకోండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గురించి కీర్తన పాడారు. ఎప్పుడు పాడారు అమ్మా? అప్పుడు. ఎప్పుడు? మోషే ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలను ఆయన ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి తీసుకువెళుతున్నటువంటి క్రమంలో ఆ ఎర్ర సముద్రమును దాటిన తర్వాత, దేని దాటిన తర్వాత? సముద్రమును దాటిన తర్వాత వీళ్ళేం చేశారు? అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి కీర్తన పాడారు. ఎప్పుడు వీరు కీర్తన పాడారంటే సముద్రమును దాటిన తర్వాత కీర్తన పాడారు. అంతవరకు ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు ఫరో దాసత్వము కింద ఉన్నారు. ఎక్కడున్నారు? ఫరో దాసత్వము కింద ఉన్నారు. ఆ దాసత్వము నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ సంఖ్యల నుంచి ఎప్పుడైతే మోషే ఇశ్రాయేలీయుల ప్రజలను ఆ సముద్రమును దాటించాడో, ఆ ఇశ్రాయేలీయుల సైన్యము చేతిలో నుంచి వాళ్ళు విడిపించబడ్డారో, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి ఏం చేశారంట? కీర్తన పాడారంట. మనము కూడా ఒకప్పుడు ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు ఫరో దాసత్వం కింద ఎలాగైతే ఉన్నారో, ఒకప్పుడు నీవు నేను కూడా పాపం అనే దాసత్వంలో ఉన్న వారమే. ఏ దాసత్వం కింద ఉన్నాం మనం? పాపము దాసత్వం కింద మనం ఉన్నాం. చూడండి ఒక మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి మాట అది. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా, పాపము చేయు ప్రతివాడును
ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలు మోసే తీసుకురాకముందు ఫరో దాసత్వం కింద ఎలాగైతే ఉన్నారో, ఒకప్పుడు నీవు నేను కూడా ఏ దాసత్వం కింద ఉన్నవాళ్ళం? పాపపు దాసత్వం కింద ఉన్నవాళ్ళమే. యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, పాపము చేయు ప్రతివాడును. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారంట? ఒకప్పుడు నీవు నేను ఆ పాపపు దాసత్వంలో ఉన్నవారము. అట్టి మనలను దేవుడు యోహాను సువార్త 5:24 అనుకుంటాడు కదా, చూడండి ఒకసారి. యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి ఏం చేశాడట? దాటి అన్నాడు. సముద్రమును దాటిన తరువాత మోసే ఇశ్రాయేలీలు ఎలాగైతే కీర్తన పాడారో, ఈనాడు నీవు నేను ఆరాధన చేయటకు వచ్చిన మనమందరము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. కాబట్టి నీవు నేను నమ్ముకున్నటువంటి ఆ దేవుని మనమేం చేయాలి? ఆయనను ఆరాధించాలి, లేదా ఆయనను కీర్తించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి. ఆ సముద్రము దాటిన తర్వాత బహుశా ఆ ఫరో ఉన్నటువంటి ఆ ప్రాంతం వైపు మోసే చూశాడేమో, లేదా ఇశ్రాయేలీలు చూశారేమో. ఒక మాట అన్నారు వాళ్ళు, నిర్గమకాండం 15:2, యెహోవాయే నా బలం. ఏమన్నారు మోసే ఇశ్రాయేలీలు? ఏమన్నారు? యెహోవాయే నా బలం, యెహోవాయే మా బలం. ఫరో, ఒకవేళ నీ బలం నీ సైన్యం కావచ్చేమో, ఫరో ఒకవేళ నీ బలం గుర్రాలు కావచ్చేమో, ఫరో ఒకవేళ నీ బలం ఏనుగులు అలాంటి జంతువులు ఎన్నో కావచ్చేమో, కానీ మా బలం ఎవరు? యెహోవా మా బలం. ఎందుకు తెలుసా? సముద్రమును పాయలుగా చేసి సముద్ర మార్గం గుండా ఆయన ఏం చేశాడు? మమ్మల్ని రక్షించాడు. అంతవరకు ఫరో దాసత్వం కింద ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైతే సముద్రమును దాటారో, నీవు నేను మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. కాబట్టి ఆ ప్రియుడైన యేసుక్రీస్తును మనం ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి కదా. రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 మీరు పాపమునకు దాసులై, మనం దేనికి దాసులమై ఉన్నామంట? పాపమునకు దాసులై ఉంది. 18 పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే. ఎక్కడి నుంచి విమోచించబడ్డాం మనం? ఎక్కడి నుంచి మనం? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఒకప్పుడు పాపమునకు దాసులము, కానీ ఇప్పుడు ఎవరికి? నీతికి దాసులము. మన నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు ఏమై ఉన్నాం? దాసులమై ఉన్నాం. పాపము నుండి విమోచింపబడ్డాము, నీతికి దాసులమయ్యాము. ఇందుకు దేవునికి స్తోత్రము. ఆ మాట అక్కడే ఉంది. 18 6వ అధ్యాయం 18 ఇందుకు దేవునికి సముద్రమును దాటిన మోసే ఇశ్రాయేలీలు ఎలాగైతే ఆ దేవాది దేవుడైన యెహోవా మా బలం, ఆయన్ని ఆరాధించారు, ఆయనను స్తుతించారు, ఆయనను కీర్తించారో, మరణములో నుండి జీవములోనికి దాటించిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ పాపము నుంచి మనల్ని విమోచించాడు. కాబట్టి ఆ మరణములో నుంచి మనల్ని దాటించాడు. కాబట్టి నీతికి దాసులమయ్యామయ్యా నీ వలన అని చెప్పేసి ఇందుకు దేవునికి స్తోత్రము. ఆ విమోచన కార్యం ఊరికనే జరిగిందంటారా? ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు మోసేతో ఒక మాట చెప్పాడు. మోసే, నీ చేతిలో ఉన్న కర్రతో నువ్వు సముద్రాన్ని ఏం చేయి? అలా ఒక దెబ్బ సముద్రం ఏమైపోతుంది? 2 పాయలుగా. సముద్రమును దేవుడు చీల్చిన తర్వాత సముద్రం ఎలా ఉందంట తెలుసా? ఇక్కడ మనకు పక్కన ఇరువైపులు ఏమున్నాయండి? ఏమున్నాయి? గోడలు. సముద్రం అలాగ అయిపోయిందంట. దేవుడు ఎంత గొప్పవాడు కదా. అందుకోసమే మోసే ఇశ్రాయేలు యెహోవా మా బలం.
యెహోవా మా బలం. ఎంతటి బలవంతుడో తెలుసా మా దేవుడు? సముద్రాన్ని పాయలుగా చేసి ఇదిగో మా ఇరు ప్రక్కల గోడలుగా చేశాడు. ఆయన మా బలం. ఎవరు? యెహోవా మా బలం. ఆ పాపము నుంచి విడిపించడానికి, నిన్ను నన్ను ఆ నీతిమంతులుగా దాసులుగా చేయడానికి ఒట్టి మాటతో జరగలేదండి ఆ కార్యం కదా. సమాధిలో ఉన్నటువంటి లాజరును కేవలం మాట చేత ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? లాజరు బయటికి రా. ఒకవేళ ఈ లోకంలో జీవించిన ఆ యేసుక్రీస్తు ప్రభులవారు ఆనాటి కాలంలో మనుషులందరి పాపములు తీసివేయబడునుగా, కానీ మాట చెప్పింటే ఎలా ఉండదో ఏమో మనకైతే తెలియదు. కానీ నా పాపము పోవడానికి, ఆ పాపపు దాసత్వము నుండి మనల్ని విడిపించడానికి ఆయన మాట సరిపోలేదండి. ఆయన మాట సరిపోలేదు. నా ఆకలి తీరాలంటే ఏదో ఒక జంతువు బలి కావాల్సింది. అలాగే నా పాపము పోవాలంటే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు, ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ఆ ప్రధాన యాజకుడు నీకు నాకు సరిపోయిన వాడు కనుకనే ఆయన నీ కోసం నా కోసం కవిని వెలపట ఏమయ్యాడు? శ్రమ. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, 13వ అధ్యాయం 12వ. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట ఏమయ్యాడమ్మా? గవిని వెలపట. అంతవరకు ఊర్లో అద్భుత కార్యాలు చేశాడు. గ్రామాలలో ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చాడు. చనిపోయిన వారిని సైతం లేపాడు. అట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఊర్లో కాకుండా ఎక్కడ సిలువ వేశారంట? గవిని వెలపట. ఒకప్పుడు నేను కూడా ఒకప్పుడు మందిరము వెలపట ఉన్న వాళ్ళము. నేను మందిరంలోకి రావడానికి ఆయన గవిని వెలపట శ్రమ. ఎందుకు? నిన్ను నన్ను ఆ పాపపు దాసత్వము నుండి విడిపించి పరిశుద్ధపరచుటకై ఎక్కడ శ్రమ పొందాడు? గవిని వెలపట శ్రమ పొందాడు. ఆ కార్యం ఊరికే జరగలేదండి. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని తీర్చిన తర్వాత ఆ సైనికులు మధ్యలో అలాగ కూర్చోబెట్టుకొని లేదా నిలబెట్టుకొని కొట్టేవాడు కొడుతున్నాడు, ఉమ్మించేవాడు ఉమ్మిస్తూ ఉన్నాడు. కళ్ళకు గంతలు కట్టారు, పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు. ఒకడు వెనక కొడుతూ ఉంటే ఒకడు ముందు కొడుతున్నాడు. అందులో ఆట ఆడుకుంటున్నారు. ఆయన ఏమన్నా తెలుసా? నిన్ను కొట్టిన వాడెవడో చెప్పు. అంతవరకు ఆయన వెంట ఉండి అద్భుతాలు ఆశ్చర్యకారాలు చూసిన జనాలు కావచ్చు, లేదా ప్రజలు కావచ్చు, శిష్యులు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభుల వారి పక్కన ఎవరు లేదండి. ఒంటరిగానే శ్రమలు అనుభవించాడు. ఒంటరిగానే సిలువను మోసుకుంటూ ఆ గొల్గొతా శిఖరానికి వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? నేను పాపపు దాసత్వం నుంచి విడిపించబడాలి. ఒంటరిగానే ఆయన అన్ని శ్రమలు అనుభవించి ఆ కలువరి సిలువలో నీ కోసం నా కోసం యాగమైపోయాడు. ఎందుకు? నేను పరిశుద్ధపరచబడడానికి కదా. ఆయన వస్త్రం కూడా తీసేశాడంట. ఏం తీసేశాడు? ఆయన వస్త్రం కూడా తీసేశారంట సైనికులు. ఆయన వస్త్రాన్ని తీయడానికి కూడా ఇష్టపడ్డాడు. నీకు నాకు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. ఎంతటి అవమానము వాళ్ళు చేసినప్పటికీ ఆ అవమానాన్ని నీ కోసం నా కోసం భరించాడు. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో ఉండి ఏం చేస్తున్నాం? మనం ఆయనని ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం. ఫరో దాసత్వం నుంచి బయటికి వచ్చిన మోసే ఇశ్రాయేలు యెహోవాను గురించి ఏ విధంగా అయితే ఆయనను స్తుతించి ఆరాధించారు, పాపపు దాసత్వం కింద ఉన్న మనలను గవిని వెలపట శ్రమ పొందిన ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు. కాబట్టే మనం ఆయన ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. అందరూ తల వంచి మోకరించినట్లయితే కళ్ళ మూసుకున్నట్లయితే స్తుతులు చెల్లిద్దాం.